లోపల పా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు ఏదైతే భావన టౌన్షిప్ ఎన్హెచ్ రోడ్డు ఈ రెండు విషయాలపైన, దాంట్లో జరిగిన అక్రమాలపైన, అక్కడ జరిగిన అవకతవకలపైన, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న విషయాలపైన ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు క్షుణ్ణంగా పరిశీలించి దీనిపైన విచారణ జరుగుతూ ఉన్నది. త్వరలోనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే దీనిపైన చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా ఎన్హెచ్ మీద అటు ఇటు బ్రిడ్జిని ఆక్రమించి వాళ్ళ సొంత జాగీరైనట్టు వాడుకుంటున్న దాన్ని గోడ కట్టినందుకు జిల్లా అధికార యంత్రాంగం నిర్మించిన గోడకి కృతజ్ఞతలు తెలియజేయడానికి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారిని ఆ మేరకు కలిసి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. దీంతో పాటు ఆ బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా యొక్క అక్రమాలపైన పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేశాం. ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని కోరాం. తెలుగుదేశం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కలెక్టర్ గారిని కలవడం, ఈ బుద్ధ టౌన్ భావన టౌన్షిప్ మీద అక్రమాలపైన, ఈ పైన ఇంకా విషయాలపైన నిష్పత్తులు ఇవ్వడం, దాని మీద విచారణ జరపాలని కోరడం, ఆయన వెంటనే స్పందించి దీని మీద విచారణ జరుగుతుంది. నిజానిజాలు తొందరనే వెలికి తీసుకోవడం జరగడం, దాంతో భాగంగా నాసిరకం బ్రిడ్జి పైన రాకపోకలు జరిగితే ఇబ్బంది జరుగుతుందని, దానికి మీరు గోడ కట్టిన దానికి కూడా చెప్పడం జరిగింది. మేము ఇంకా మిగతా ఏఎల్ కాలనీలో కానీ మిగతా అంటే ఆయన ఎందుకో